Hi guys. Hello. So I am in conversation with Siddharth. How do you want to be addressed? Krishna Sidhu for or now. Siddharth? You want to be Krishna addressed for as Krishna for now. yeah. Great. So we have Krishna and his Leela, and it's streaming on AHA from yesterday. I mean, from midnight. So I thought we could do a good chat on love and relationships. Heavy. Very heavy. Huh? I know, right? I think this is our season. మనం చెప్పింది నడుస్తుంది అనుకుంటా ఇప్పుడు. అవునా అట్లున్నా బయట మరి బయట కొట్టుకుంటున్నారు కదా సినిమా గురించి. సిద్ధు నీ ఫోన్ పాస్వర్డ్ ఏంటి సిద్ధు? రే 373513. ఓకే, నాకు కాబట్టి చెప్పు, మిగతా వాళ్ళందరికి చెప్తావా పాస్వర్డ్? మారుస్తాగా ఇప్పుడు. పాస్వర్డ్ ఎవరైనా అడిగితే ఫోన్ పాస్వర్డ్ చెప్తావా లేకపోతే నేను కొడతా అంటావా? చెప్పాను కదా ఇప్పుడు నీకైతే. నువ్వు కృష్ణ అన్నావు కదా, అందుకనే అడుగుతున్నా. కృష్ణ అయితే రాధాకైతే అంటాడు నేను కొడతాను ఇటు అని చెప్పి. ఎందుకంటాడు? మరి దాంట్లో ఉన్నాయిగా కొన్ని విషయాలు. ఒకటి చెప్పు నాకు. ఇప్పుడు ఎందుకు దాచుకుంటాడు? ఇప్పుడు నాకు రైటర్స్ గా తెలుసు ఎందుకు దాచుకున్నాడు కృష్ణ. ఓకే, నువ్వు జస్ట్ ఒక సిద్ధుగా, అంటే కృష్ణలా కాకుండా సిద్ధుగా, ఒకవేళ నువ్వు అలాంటి సిచ్యువేషన్ ఉన్నావు అంటే, అలా ఫోటోలు దాచుకున్నావు అంటే నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, నువ్వైతే ఒకవేళ దాచుకుంటే నువ్వు ఎందుకు దాచుకున్నట్టు? అది క్లోజర్ లేకపోతేనో, లేకపోతే ఆ రిలేషన్షిప్ సరిగా ఎండ్ అవ్వకపోతేనో, యు ఆర్ నాట్ రెడీ టు డిలీట్ దోస్ మెమరీస్ యెట్. ఎందుకంటే బికాస్ ఇఫ్ యు ఆర్ రెడీ టు డిలీట్ దోస్ మెమరీస్, యూ డోంట్ హ్యావ్ టు డిలీట్ దెమ్, దే జస్ట్ గో అవుట్ ఆఫ్ యువర్ హెడ్ ఆటోమేటిక్లీ కదా. సో క్లోజర్ లేదు, కానీ యు ఆర్ నాట్ రెడీ టు లెట్ గో, వదిలేయాలని లేదు. సో ఎక్కడో లాక్ అవే చేసేయాలి మెమరీస్ అన్నిటిని, ఒక బాక్స్ లో పెట్టేసి ఎక్కడో పెట్టేయాలన్నమాట, కావాలన్నప్పుడు ఓపెన్ చేసుకునేటట్టు ఉండడానికి అవి. సో నేను ఒకవేళ పెట్టుకుంటే నా ఫోనులో అలా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు, బికాజ్ ఐ హావ్ నాట్ 100% కంప్లీట్ క్లోజర్ లేక పెట్టుకుంటాను నేను. ఓకే, ఉన్నాయా ఫోన్ లో ఎవరైనా ఫోటోలు అట్లా? నీ దగ్గర ఉంది కదా ఫోన్. అవును, అదే కానీ నేను చెక్ చేయను, కానీ అడుగుతున్నా నేను. అది నీ సంస్కారం. ఏం లేవురా, మన సినిమా పోస్టర్లే 50,000 వర్షన్లు ఉన్నాయి దాంట్లో, అవే ఉన్నాయి ఫోటోలు. సో ఇవాళ టాపిక్ లవ్ అండ్ రిలేషన్షిప్స్. మనం లవ్ గురులా ఫీల్ అవుదాం కొంచెంసేపు. హెచ్ లో విల్ స్మిత్ ఇప్పుడు నేను. యా, లవ్ ప్రేమ గురించి సినిమా తీసాం కదా, సో జనాలు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి. రెడీ. ఒకటి, ఫస్ట్ బిఫోర్ వి స్టార్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఐ వాంట్ టు ఆస్క్ యూ, డూ యూ బిలీవ్ ఇన్ కృష్ణాస్ ఫిలాసఫీ ఇన్ రియల్ లైఫ్? అంటే రియల్ లైఫ్ కి వర్తిస్తుంది అనుకుంటున్నావా కృష్ణ చెప్పిన లైఫ్ లెసన్? అంటే లైఫ్ లెసన్ కాదు అది, కృష్ణ విచ్ పార్ట్ అంటే లవ్ ఇదంతా ఒకళ్ళని ప్రేమించాలని రూల్, ఒకవేళ అలాంటివి లేకపోతే. కానీ అలాంటిది ఉంది కదా రియల్ లైఫ్ లో. దేర్ ఇస్ అ రూల్ వేర్ యూ కెనాట్ బీ విత్ 2 people at the same time. కరెక్ట్. నువ్వు అది, యూ క్యాన్ బీ విత్ 2 people, బట్ యూ కెన్ లవ్ 100%. You can love a lot of people regardless 100%. of the relationship you have with them. Yeah, I completely believe that, because asaladi, first of all, you know, there is this dialogue that we consistently keep putting in our films, but we take it out, if you remember, you know, and I'd like to use that right now. Loving someone is not something that adi nuvu chese pani kaadu, adi neeku jarugutondi. Yeah. సో నువ్వు ఎవరిని ఇంకొకళ్ళని లవ్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావా, నీకు జరుగుతోంది. ఇట్ ఇస్ హ్యాపెనింగ్ టు యూ, ఇట్ ఇస్ హ్యాపెనింగ్ టు యువర్ హార్ట్, ఇట్ ఇస్ హ్యాపెనింగ్ టు యువర్ మైండ్. సో అది అసలు మన చేతిలో లేదంట నేను. బట్ సో సిద్ధు, నాకు నువ్వు పర్సనల్ గా తెలుసు కాబట్టి నువ్వు ఎలా ఆలోచిస్తావు ఏంటో తెలుసు. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. వై ఇస్ దట్ వి లవ్ సో మచ్? Because it's a recurring need, like food, like entertainment, like cinema, like everything else in your life, you know, like sex. It's a recurring need. Love is a recurring need. మళ్ళీ మనకి ఆ ఫీలింగ్ మనకి కావాలనిపిస్తుంది. యూనో, లవ్ లో కంపానియన్షిప్ ఉంటుంది, లవ్ లో యూనో ప్రాబ్లమ్ షేరింగ్ ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేనివి, ఇంట్లో మదర్ కి ఫాదర్ కి కూడా చెప్పుకోలేనివి నువ్వు ఆ గర్ల్ ఫ్రెండ్ కి చెప్పుకోవచ్చు.
సో లవ్ ఇస్ అ రికరింగ్ నీడ్. అది మళ్ళీ మళ్ళీ కావాలి. ఒక గర్ల్ ఫ్రెండ్ అయిపోయిన తర్వాత ఇంకో గర్ల్ ఫ్రెండ్, ఆ గర్ల్ ఫ్రెండ్ అయిపోయిన తర్వాత ఇంకో గర్ల్ ఫ్రెండ్, అండ్ దెన్ యూ రియలైజ్ దట్ నో, నౌ ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ దిస్ వన్ గర్ల్, అండ్ దెన్ యూ గెట్ మ్యారీడ్ టు దట్ గర్ల్. సో ఇట్స్ అ రికరింగ్ నీడ్. నువ్వు జరుగుతుంది అన్నావు కదా ఇందాక, లవ్ అనేది మనకి. సో డూ యూ థింక్ దట్ ఒకవేళ మనకి చాలా టైం నుంచి జరగకపోతే మనమే ఎత్తుక్కుంటామని, ఆ నీడ్ అవసరం ఉంది కాబట్టి మనకి? యా డెఫినెట్ కదా, అబ్బాయిలు ఎస్పెషల్లీ ఆ పని చేస్తారు. అమ్మాయిలు కూడా చేస్తారు, కాకపోతే అబ్బాయిలకి ఆగదన్నమాట కొంచెం. వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్ గా లవ్ లో లేకపోతే అది ఏంటో ఏదో సరిగా లేదు, సంథింగ్ ఇస్ నాట్ రైట్, యునో. అండ్ కొంచెం అబ్బాయిలకి ఏంటంటే కొంచెం పార్టీయింగ్ అది అయినప్పుడు కొన్ని పాటలు ఉంటాయి, ఆ పాటలన్నీ విన్నప్పుడు కొంచెం ఏమనిపిస్తుంది అంటే ఇలాంటి ఫీలింగ్ నాకు కావాలి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, వాటిలో పాటలు చాలా బాగుంటాయి, ఆ పాటలన్నీ విన్నప్పుడు కూడా కొంచెం అది లోపల ఫీలింగ్స్ ట్రిగర్ చేస్తాయి అనమాట. సో అబ్బాయిలు వెతుక్కుంటూ వెళ్తారు, అప్పుడప్పుడు వెతుక్కుంటూ వెళ్ళినప్పుడే గోతులో పడతారు జనరల్ గా. అది మనకు జరిగినప్పుడు ఇట్స్ యాక్చువల్లీ వెరీ జెన్యూన్ వెన్ ఇట్ హ్యాపెన్స్ టు యూ వితౌట్ యువర్ నాలెడ్జ్. ఓకే, సో అంటే మనకి క్రిస్టియానిటీ మీద రాసే ప్రాసెస్ లో మన రిలేషన్షిప్స్ మీద పర్స్పెక్టివ్ కానీ, లవ్ మీద పర్స్పెక్టివ్ కానీ, సిన్స్ we've experienced that emotion enough. You know, I'm very uncomfortable about this t-shirt that I am wearing. I am not understanding how to hide that little part here, but anyway, I think I've done it now. Yeah. What is that part? Show me. No, I'm not going to show you. I'm not going to show you jack shit, okay? Show me that, baby. Come on. No. If you ask like that, I might have to, but I'm not going to. So, I was asking, ఒకవేళ అంటే మనం ఇప్పుడు వి బీన్ ఇన్ లవ్ మల్టిపుల్ టైమ్స్, అండ్ మనకి లవ్ అనేది ఒక క్యాజువల్ ఎమోషన్ అయిపోయింది సమ్వేర్. ఓకే, క్యాజువల్ ఎమోషన్ అంటే ఐ డోంట్ థింక్ we will break down like how Krishna did in the first scene, because మన డిఫెన్స్ మెకానిజం ఫామ్ అయిపోయింది కాబట్టి. But what do you have to tell for people who are stuck and who are not able to move on? Ante, see, there is not a single goddamn thing that you can tell someone who's heartbroken and he's not able to move on, because everything seems like, you know, అందరు అదే చెప్తూ ఉంటారు, నీకు అంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందని ఒకడు అంటాడు, నువ్వు అలాంటివి ఏం పెట్టుకోకరా, నీకు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేయని చెప్తూ ఉంటారు. సి, నేనేమంటానంటే there is a huge part of you, you know, which is not participating in this whole not moving on act that you're doing. You know, there's a huge part of you. I want you to respect that part, you know, and I want you to go through your process, man. Just go through your process, but constantly keep an eye out for that person, you know, who has to move on and who has to get out of that rut, and he has to live life again. You have to love again. You will break again. Your heart will break again. It is a recurring process. It will keep happening. Yeah. నాకెందుకో మొన్న ఇన్ సమ్ ఇంటర్వ్యూ సమ్మన్ ఆస్క్డ్ మీ, అంటే చాలా మంది లవ్ లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చచ్చిపోతుంటారు కదా, సూసైడ్ చేసేసుకుంటారు, బికాస్ దే క్యాన్ టేక్ దట్ హార్ట్ బ్రేక్. సో నా దృష్టిలో నేనేమనుకుంటున్నా అంటే, యూ షుడ్ రెస్పెక్ట్ దట్ పర్సన్ ఫర్ దేర్ చాయిస్ ఆఫ్ నాట్ వాంటింగ్ టు బీ ఇన్ అ రిలేషన్షిప్. అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో respect yourself and not end your life, because breakup is not the end of life, and love is just a part of your life. It's not your entire life, brother. A girlfriend is only a part of your life. So first of all, నేను చెప్పేది ఏంటంటే, నేను తప్పు చేశాను ఆల్రెడీ, అందుకే నేను చెప్తున్నాను, you know, for especially boys do this. అంటే ఆ అమ్మాయినే నీ లైఫ్, ఆ అమ్మాయే మొత్తం, అమ్మాయే ఇంకా లేవడం, అమ్మాయి ఫోన్ కాల్ కే, లేకపోతే పడుకోవడం అమ్మాయి మెసేజ్ కే, ఇలాంటివి. I don't think you should get into these things, because anything can happen tomorrow, and you know, the person might want to leave you and go, and the day that happens, you should be able to respect the choice the other person is making. So నీకు అమ్మాయి కాకుండా ఇంకా లైఫ్ ఉండాలి, అవును, అప్పుడు నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు నీ బ్రేకప్. అవును. Sidhu, I think they want us to rotate our phones, but I don't see you rotated. I did. You're still like that one. Yeah, so anyway. This is okay, guys? What's your password again, Sidhu? 373513. ప్రసాద్ గారి ల్యాండ్ లైన్ నంబర్ రాద్రి చిన్నప్పుడు, ఫోన్ నంబర్, ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్. Okay, so we'll move to the questions that we have from the audience. Then we'll ask
some other set of questions. Okay. So first question for is from Vishnu. Okay. సిద్ధు, మీకు ఎలాంటి అమ్మాయి ఇష్టం? రాధా లాంటిదా, సత్య లాంటిదా, రుక్సార్ లాంటిదా? అది తెలిస్తే ఈ సినిమా ఎందుకు తీస్తాను బ్రదర్ నేను. అంటే వాట్ ఈస్ యువర్ పర్స్యూట్? అంటే డూ యూ వాంట్ టు అదేలే. There is no pursuit. First of all, right now I don't want any girl. You don't want a girl at all? Right now, no. My girl is my career right now. I'm in a relationship with my career, and I want to take her out. I want to take care of my career. I want to give my career the required attention. So I'm dating my career right now. Okay. Sidhu, just rotate it back to normal. So you are dating your career right now. What are you? I mean, how are you making love, and who are you making love to? Scripts? Yeah. Yeah. Films? Yeah. Negatives, reels? No physical acts here. It's a telepathic conversation I have with a few set of things. So. Okay. Yeah. Okay. Next is someone called Groovy Sao. Okay. Do modern day relationships make life complex? I think unnecessary communication makes life very complex. You know? You know, అంటే వాట్సాప్ పని చేయకపోతే టెలిగ్రామ్ పని చేయకపోతే ఇన్స్టాగ్రామ్ పని చేయకపోతే ఫేస్బుక్, అంటే కొంత బ్రీతింగ్ స్పేస్ లేదు. కన్సిస్టెంట్ గా అనిపించిన ప్రతిదీ వాట్సాప్ కొట్టేసి దానికి సరిపడా ఎమోజీలు, దానికి సరిపడా స్టిక్కర్లు, అంటే అన్నెసెసరీ కమ్యూనికేషన్ చాలా ఎక్కువ అయిపోయింది మనుషులకి మధ్యలో కదా. సో ఇంకా మిస్టరీ అనేది మిగలట్లేదు ఆ మనిషికి మనకి మధ్యలో. దెర్ ఇస్ నో మిస్టరీ దట్ ఇస్ లెఫ్ట్. సో కొంచెము స్పేస్ అండ్ కొంచెము సైలెన్స్ అండ్ కొంచెం డిస్టెన్స్ విల్ హెల్ప్ relationships not become that complex. No, it's very true. I believe the same thing, because I think social media has killed privacy. It killed relationships for good, because you have no life anymore. Everybody knows where the fuck you are. And true. Yeah, true. Also tell me something. ఇప్పుడు social media లో ఎంతో ప్రెషర్ ఉంటుంది కదా. ఇప్పుడు you'll see a lot of perfect couples and perfect pictures of influencers on Instagram, and there is a constant need for people to maintain that standard and live that standard. అంటే అవతల లైఫ్ గురించి చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే, ఒకవేళ సోషల్ మీడియాలో నీ ఫోటోలు చూడడానికి చాలా బాగుంటే నీ లైఫ్ కూడా అంతే అందంగా ఉందని గ్యారంటీ లేదు. ఓకే, నీ ఫోటోలు అస్సలు నువ్వు మంచి ఫోటోలు పెట్టకుండా నువ్వు చాలా సైలెంట్ గా సెక్లూడెడ్ గా ఉండడం వల్ల నీ లైఫ్ అస్సలు బాగాలేదని అర్థం కాదు. యునో, ఐఎమ్ సేయింగ్ దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ సీక్రసీ అండ్ ప్రైవసీ. Right. You know, so I think if you're a kind of person who wants to show people how good your life is, go ahead, do it. You know, because I don't want, the major issue I've always had with social media was that it was less about sharing and it was more about selling. You know, so that is the reason I am not that active. And I think for people who give social media way too much importance, it is totally fine, man. Chuck it. It's totally cool. I never wanted to be on social media in the first place. You know, hence I don't have a Facebook account, or this Instagram also is a very recently. I've become active on Instagram very recently. Yeah, so because we have to promote our films. We have to promote the film, and I cannot say no. It's a job, or it's a part of my job to do that. But I think we can all take a break from social media. See, again, social media also too much communication. పొద్దున్న లేస్తే ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ నీకు వస్తూనే ఉంటుంది. It constantly keeps telling you something, right? Yeah. So way too much communication is happening here, which is not required. Okay. So next question is, Sidhu anna real life lo Radha unda? Undi. Okay, ante answer daniki inkem ledu. Ante. Tell me about Radha. What do you like about Radha? What I like about Radha is that Radha makes you a responsible person. Radha wants you to create a secure life. Radha wants you to do these things which a boy in you wouldn't. It takes a man to do the things that Radha wants you to do. So it's nice that Radha
creates that feeling inside you that you have to become a man and you have to earn for yourself, create a secure life, create a secure family and all. Okay. So this question is from Varun Reddy. నాకు ఒక్కరు కూడా సెట్ కాలే, సిద్ధు బాయ్ ఇద్దరా? నేను చెప్పేదే ఉంది, చెప్పేదే ఉంది. లెట్ ద గేమ్ కమ్ టు యూ. ఓ సరే, ఇప్పుడు నువ్వు గేమ్ అన్నా కాబట్టి గేమ్ వచ్చినప్పుడు పులిహోర కలపడం ఎలా? గేమ్ వచ్చినప్పుడు పులిహోర ఆటోమేటిక్ గా కలుస్తుంది. అంతే అంటావా? అది ఎవరి టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏమి అగైన్ పులిహోర కలపడం ఒక ప్రాసెస్ అంటున్నారు, కానీ పులిహోర కూడా నీకు కూడా జరుగుతుంది. అది అంటే నువ్వు యువర్ పార్ట్ ఆఫ్ దట్ పులిహోర, నువ్వు కలిసిపోతున్నావు దాంట్లో. అలా కాదు, ఇప్పుడు మనం ఏదైనా క్లబ్ లో ఉన్నాం అనుకోవచ్చు, ఓకే, బార్ కౌంటర్ దగ్గర we see a girl and she looks back at us and we want to strike a conversation with her. What is the first thing that you would go and say to her? I don't know. What is she drinking? I don't know. What is she doing? నువ్వు వాళ్ళ క్వశ్చన్లు నీ క్వశ్చన్లు కలిపేక. 3733513. Okay, so this question is for me. Who do you like more, Krishna or Sidhu? Chapra. It's very interesting question because I can't differentiate. పెద్ద గోలీ ఇది. గోలీ అని కాదు, ఎందుకంటే కృష్ణ ఎవడరా, నువ్వు నేనే కదా. అంతే, అవును. So I think it's safe to say Krishna because then you will be liking the both of us. No, definitely Krishna because వాడు మనం చేయలేని పనులు చాలా చేయగలడు. కృష్ణ is what we could have been. వాడికి ఆ పవర్ ఉంది, మనకు లేదా పవర్. మనకు లేదు అంటే కథ కదా, మన ఇష్టం. కథలో ఏం చేస్తాం, నచ్చకపోతే కవితకి కథరా వచ్చి చచ్చిపోయిందని రాస్తాం, ఇష్టం లేకపోతే క్యారెక్టర్ చంపేస్తాం, మన ఇష్టం కదా. సో దట్ వే కృష్ణ బెటర్. Yeah. Okay. Who was the most difficult or easiest co-actors to shoot with? I think we all were difficult and easy for people, for the other person to shoot for each other. Yeah, we all were difficult because see, when you had to do intimate scenes, you know how difficult I was, right? And I think everyone has their own space which is not very easy to tap. So I think when there is content that taps onto that space, then I think it gets a little tough to shoot with them. So I think I've had those moments with all the actresses and everyone. Yeah. Okay, we can't see your eyes. I think it's too dark there. Yeah, better. If given a choice, who would Sidhu choose as his girl? Sidhu, not Krishna. Satya, Radha, or Rukhsar? I think I'll try and look for a combination of all three. Take certain parts and. Mari ekko expect chestam anpichadleda neegeme? No, I'm yet to finish my answer. I'm also going to take a few interesting flaws and put it in that person. Yeah, because now your life is nothing without flaw. Yeah. చాలా డిప్లొమాటిక్ అయిపోయారు రైటర్లు కాదు కానీ జనాలకు కావాల్సిన మసాలా ఇవ్వట్లేదు మనం. జనాలకు కావాల్సిన మసాలా ఇవ్వట్లేదు మనం. సినిమాలో ఉందిగా thumbnails ఇవ్వాలి మనం. ఇచ్చాంగా మన ఇద్దరం కలిసి చాలా. Okay, so what thought went behind the title of the film? కృష్ణ అనేవాడు ఉండాలి టైటిల్ లో. That is what we knew always for sure. And Leela was a nice sounding thing, like Krishna and his act, his tale, his doing. So, yeah. Krishna is perpetually confused about who he really loves. Has Sidhu ever felt this way? Definitely. So confused అయ్యా ఉంటావు. Yeah, అందరూ అవుతారు, నేను కూడా అయ్యాను. అందరిని ఎందుకు కల్పిస్తున్నావులే, నిన్ను అడుగుతున్నా ఫస్ట్. చెప్తున్నా అంటే నాట్ టు ఫీల్ అలోన్. నేను ఉన్నా కదా నీతో. నీకు పెళ్ళైపోయింది బా. అప్పుడున్నా కదా అట్లీస్ట్. అప్పుడున్నావులే. ఓకే. What was one thing you completely relate to Krishna's character and one thing you do not relate with at all? That
what I relate to Krishna is that he's not perfect, and there is a lot of flaw to that person, and he's not all black and white. What I do not relate at all is what do I not relate to Krishna? Okay, I can't think of anything that I can't relate with. Because I don't think you'll I don't think you'll drink as often as Krishna would do. yeah, that I would. Yeah. That no, I was నేను ఇంకా depth లో కొంచెం ఆలోచిస్తున్నాను దాని చాలా physical activity చేసావు. Yeah, because I personally think Krishna is a drunkard. He's a drunkard. తాగుతానే ఉంటాడు. I won't drink as much as he does. Yeah. So okay. అవలేదు just a few more questions we have. Choose as Sidhu, not as Krishna. Okay. Okay. Between Satya, Radha, and Ruksar, who would you kill, marry, and hook up? Satya, Radha, and also you have to tell me why. Hey, what is this question? Why and all? It's okay. Come on. See, I'll marry Radha, because like earlier I said, she's the perfect girl. She'll want you to, she'll make you feel like you want to be a man. I'll hook up with Satya, because she's someone she's that wild woman that we all chase. And I'll kill Ruksar because Ruksar does not exist. Okay. Yeah. So I'm just going to kill her. Yeah. Because she doesn't exist anyway. Abhi jo nahi hai usko already kya marna. Yeah. She's supernatural. She's imaginary. Yeah. She's imaginary. She's a fantasy. Yeah. She's a fantasy every man would want. Yeah. But you can't have. You can't have. Just take what you get. Yeah. Okay. So if Krishna had to undo one moment in his love life, what would that be? Not make love to Radha in Coorg. Or not save Satya's pictures on his phone in the first place. Oh yeah. Yeah. That in the first place. Or not actually behave like an idiot when he was with Satya. Do you think Krishna won't make love to Radha in Coorg? Do you really think Krishna would have? No, I'm not saying he wouldn't have. I'm saying he shouldn't have. Okay, that's interesting. If you were given a choice to save only one, who would you choose out of the three girls? See, first of all, Ruksar is a fantasy, so she can happily be in the air, and we don't have to save her anyway. If at all, she'll only save us. Okay. Now, I think I'll jump, and if the boat can only take two people, I'm going to jump. Because if I can save both, then I have to handle both also in the same boat. So you remember, మన పాత version లో we had this one scene where Krishna would ask Radha and Satya separately that మన ఇద్దరం ఒక పడవలో వెళ్తున్నాం, బోట్ లో ఒక్కరికే జాగా ఉంది, ఏం చేస్తాం? Yeah, those 5 questions we had. Yeah. And Radha says that I'll jump. Yeah. And Krishna is not okay with that. Satya will say, let's both of us jump. Yeah. Oh yeah. Yeah, I think I'll jump here. Yeah, better. And forget about killing Ruksar. Seerath is going to kill you for sure. Why? Because you wanted to kill Ruksar. No, that's because she doesn't exist. She's a perfect woman. No one is perfect, no? So yeah. If Krishna was locked in an elevator with Satya, Radha, and Ruksar, what would he do or say? It was locked with in an elevator with What would Krishna he say? Nothing. What would he do? Nothing. Just wait for the floor to come. Scent bound అంటాడా? Scent bound అని ఏదో చెప్తాడు ఇలాంటివి. Hair spray బాగుంది. Scent. మీరు బహామాస్ లో కదండి ఉండాలి, ఇక్కడ ఏం చేస్తారు? What is the craziest thing you have done in love, and would Krishna approve of that? Krishna would approve anything that is done in love, and I'm not telling you what is the craziest thing I have done in love. Why not? I'll tell you, but yeah. No, I know a lot of things, a lot of crazy things that you've done, but we want the audience to know. Yeah, I don't want the audience to know. Just one. Oh well, I said flowers. Sorry?
You I sent sent flowers? flowers Really? to a girl who I was not in love with. No, I was in love with. Sorry, she was not in love with. But I still sent her flowers. That's okay. Yeah. Whoever said crazy Yeah. is not okay. Yeah, but that's not crazy. It's crazy to me. Okay, all right. Okay, last and final question we have. And write a matrimonial ad for Krishna. ఇక్కడ ప్రేమ పంచబడు. Perfect one-liner. Spread love. One love. Yeah. Great. So these are the questions we have. Crazy. Do you want to add anything or tell the audience anything about love, about... No, it's very personally invasive, so I'm not getting into this anymore. All right, then. It's great talking to you, Sidhu. Great, Ra, great. Love you. I'll see you in a bit, like literally in a bit. Yeah. See you in a bit. For everyone who's watching this, Ravikant is sitting in that balcony and I'm sitting in this balcony. Social distancing, bro. Chalo, guys. Bye. I hope Come you on, all let's have some beers now. Please watch the film. It's on AHA. Please watch the film. You will look at your relationships differently after you. Thank you very much. Please watch the film. It's not our fault if you lose trust in your relationships. Sorry. I'm not a part of that advice that he just gave. Just take the earlier part. Thank you, guys.